పిఓటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. ఆ చట్టం పూర్తి పేరు ద తెలంగాణ అసైన్డ్ ల్యాండ్ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్. తెలుగులో తెలంగాణ అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ప్రభుత్వం వేల లక్షల ఎకరాలు పేదలకు ఇచ్చినా సరే అది వాళ్ళ చేతిలో ఉండట్లేదు. ఎవరో దాన్ని బలవంతంగా ఆక్రమించుకోవటమో, ఎంతో తక్కువ ధరకు ఆశ చూపించి ఆ భూములు తీసుకోవటమో, మళ్ళీ పెద్దోళ్ళ చేతికే ఆ భూములు పోతున్నాయి. అసలు లక్ష్యం నెరవేరట్లే. కాబట్టి పేదలకి ఇచ్చిన భూములు పేదల చేతిలోనే ఉండాలి అంటే ఆ అమ్మకాలను నిషేధిస్తూ 1977లో తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టాన్ని 3 ముక్కలలో చెప్పాలంటే అసైన్మెంట్ భూమి తరతరాలుగా అసైనీ కానీ ఆయన వారసులు అనుభవించాల్సిందే కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం చేయకూడదు. అన్యాక్రాంతం అంటే అమ్మటం మాత్రమే కాదు, కౌలుకి ఇవ్వటం కానీ దానం చేయటం కానీ మరే విధంగా అసైనీ కాకుండా వేరే వాళ్ళ చేతికి ఆ భూములు పోవద్దు. పోతే గనక తహసీల్దార్ కేసు పెట్టి ఆ భూమి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఒకసారి ఆ అసైనికరణ ఇవ్వాలి, లేదా ఇంకొక పేద కుటుంబానికి ఇవ్వటము, లేదా ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించుకోవటం చేయాల్సిందే తప్ప ఆ కొనుక్కున్న వాళ్ళకి ఆ భూమి దక్కదు. ఇది ఇంకొక నియమం. ఇక మూడోది ఏంటంటే అలా క్రిమినల్ ప్రొవిజన్ కూడా ఉంది. పిఓటి చట్టం ఇంకో మాట ఏమంటుందంటే ఎవరైనా సరే ఆ చట్టాన్ని ఉల్లంఘించి అసైన్మెంట్ భూములు కొనుక్కున్నా, లేదా ఈ అసైన్మెంట్ భూమి కొనుగోలు చెల్లదు అని చెప్పి తహసీల్దార్ జాయింట్ కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఆ భూమిలో కొనసాగిన క్రిమినల్ కేసు పెట్టొచ్చు, 6 నెలలు జైలుకి పంపొచ్చు, 2000 రూపాయల జుర్మానా కూడా వేయడానికి ఆ పిఓటి చట్టంలో అవకాశం ఉంది. ఇప్పుడు ఒక డిమాండ్ వస్తుంది. ఎందుకంటే ఆ చట్టం వచ్చింది ఇప్పుడు 1977లో, ఒక 40-50 ఏళ్ళ కింద వచ్చిన చట్టం. అప్పటి పరిస్థితులలో పేదలకు ఇచ్చిన భూములు రక్షించాలంటే అలాంటి చట్టం కావాలి. కానీ ఇప్పుడు పేదలకు భూములు ఇచ్చి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయిపోతుంది. ఇప్పటికైనా ఆ అసైన్మెంట్ భూముల మీద పూర్తి హక్కులు కావాలి. పిఓటి చట్టాన్ని సవరించాలి. పట్టా ఇచ్చినాక కొద్ది కాలానికైనా పూర్తి హక్కులు కల్పించేలాగా చట్టం మారాలని ఒక పెద్ద డిమాండ్ వస్తుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో అట్లాంటి మార్పు చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా పిఓటి చట్టాన్ని సవరిస్తూ అసైన్మెంట్ పట్టా ఇచ్చిన 20 ఏళ్ల తర్వాత సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఒక చట్ట సవరణ చేసింది. తెలంగాణలో కూడా దాని మీద ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. అసైన్మెంట్ భూములకు కూడా పూర్తి పట్టా హక్కులు కల్పించాలి, అందుకోసం పిఓటి చట్టం మారాలని. రేపొద్దున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పిఓటి చట్టాన్ని మారిస్తే కొంతకాల పరిమితి తర్వాత ఈ అసైన్మెంట్ భూములు కూడా రేపొద్దున పట్టా భూములుగా మారే అవకాశం అయితే ఉంది.